రక్త సంబంధం అన్నా చెల్లెళ్ళ గురించి వైసీపీ మాట్లాడటం విడ్డూరం. రక్త సంబంధం గురించి నన్ను అడిగితే చెప్తా. అన్న కష్టాల్లో ఉన్నాడని మాట అడగగానే 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. నా బిడ్డల్ని భర్తని కాదు అనుకుని పాదయాత్ర చేశా. ఇది రక్త సంబంధానికి ఉన్న విలువ. జగన్ చెయ్యి చాచి ప్రాణం ఇవ్వమని అడిగినా ఇచ్చేదాన్ని. జగన్ను ఎంత ప్రేమించానో నాకే తెలుసు. ఇది రక్త సంబంధానికి ఉన్న విలువ. తల్లిని చెల్లిని దూరం చేసుకున్న నాడే మీరు మనిషి జాబితాలోంచి బయటకొచ్చారు. మీరు మనుషులు కారు. మీకు రక్త సంబంధాల గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి. విజయమ్మను పార్టీ నుంచి వెళ్లగొట్టినాడే మీ పతనానికి నాంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. నేను మద్దతు ఇచ్చేది ఆంధ్ర రాష్ట్రం కోసం. రాష్ట్ర సమస్యల మీద రాష్ట్ర పోరాటాలకు నా మద్దతు అని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. మీ సైతాన్ సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్నా. విజయమ్మ అక్రమ సంతానం అన్నారు. నాకు ఇతరులతో సంబంధాలు అంటకట్టారు. నన్ను కనీసం ఒక మహిళగా చూసారా? కనీసం ఒక తల్లనన్నా గుర్తు పెట్టుకున్నారు. ఎంత దూషించారు. అసలు రక్త సంబంధాల గురించి, అక్క చెల్లెల గురించి మీకేం తెలుసు? మీకు అక్క చెల్లెలు అంటే ఒక ఊత పదం మాత్రమే. రక్త సంబంధం గురించి, అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంది. రక్త సంబంధం గురించి ఏమిటో నన్ను అడగండి, నేను చెప్తా. రక్త సంబంధం అంటే అన్న కష్టాలలో ఉన్నాడు కాబట్టి మాట అడగంగానే పాదయాత్రకు బయలుదేరడం. నా బిడ్డలను కాదనుకున్నా, నా భర్తను కాదనుకున్నా, ఒక్కటి కూడా ప్రతిఫలం ఆశించకుండా 3000 ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర చేసిన దాన్ని నేను. మండుటి ఎండలో రక్త సంబంధానికి ఇచ్చిన విలువ నేను. రక్త సంబంధం కోసం ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం. సమైక్యాంధ్ర కోసం తిరిగాను, బాయ్ బాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను. మీరు ఏది చేయమంటే అది చేశాను. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చాపి పాపా నీ ప్రాణం నాకు ఇచ్చేయన్నా ఇచ్చేసేదాన్ని నేను. అంతలా ప్రేమించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు. అది రక్త సంబంధం. ఇలా రక్త సంబంధం గురించి మాట్లాడేది సిగ్గుండాలి. అసలు ఏ రోజైతే మీరు తల్లిని చెల్లిని కాదనుకున్నారో, వేరు చేసుకున్నారో, ఆ రోజే మీరు మనుషుల కింద మీ జాబితాలోకి, మీరు మనిషి జాబితాలోకి రావడం మీరు మానేశారు. నిజానికి ఏ రోజైతే విజయమ్మ గారిని మీరు అవమానించారో, ఏ రోజైతే మీరు విజయమ్మ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టారో, ఆ రోజే మీ పతనానికి నాంది. మీ పతనానికి నాంది పలికింది ఆ రోజే. మళ్ళీ చెప్తున్నాం, మహిళలను గౌరవించడం నేర్చుకోండి. ఇప్పటికైనా రాజశేఖర రెడ్డి బిడ్డ మద్దతిస్తున్నది తెలుగుదేశం పార్టీకి కాదు. నేను మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర రాజధాని. నేను మద్దతిస్తున్నది ఆంధ్ర రాష్ట్ర మహిళలకు.